షామీర్పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరికి కాంగ్రెస్ పార్టీ కంచుకోట చేయడమే మా ధ్యేయమన్నారు. మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట్ మండలం బాబాగూడ, లాల్గడి, మలక్పేట్ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. దాసరి కృష్ణారెడ్డి, సింగిరెడ్డి దీపక్ రెడ్డి, సింగిరెడ్డి బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలను నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ గౌడ్, ఏ బ్లాక్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, తూంకుంట మున్సిపల్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి అధ్యక్షతన చేరికల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోట చేయడమే మా ధ్యేయమన్నారు. ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి మనం కూడా ఏం చెప్పాలని చెప్పి దిశానిర్దేశం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షుడు సోదరుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బలైనటువంటి మన జంగన్న గారు, మన పార్లమెంట్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా చెల్లమ్మ సుంతమ్మ, మన రాష్ట్ర నాయకుడు మా సోదరుడు, నా స్నేహితుడు నక్క ప్రభాకర్ గౌడ్ గారు, ఏ బ్లాక్ అధ్యక్షుడు సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారు, మన షామీర్పేట్ మండల పార్టీ అధ్యక్షుడు, అందరినీ తలలో నాలుకలాగా మెదిలేటువంటి శంకర్ గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే రవి రవి వచ్చేరే ఒక చేరే కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీకి ఒక ఆదర్శంగా ఉండేటువంటి సోదరుడు తూంకుంట మున్సిపల్ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారు. మనము ఒక్కసారి 5 సంవత్సరాల క్రితం ఆలోచన చేసుకుంటే, పోయినసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మనం చూసినాం. మనం పోటీ చేసేందుకు పోటీలో ఉండడానికి కూడా తేడా దొరకలే. మున్సిపల్ ఎన్నికలు కానీ, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో. కానీ చాలా కష్టపడి పనిచేసినాం. అధికార పార్టీ మల్లారెడ్డి మంత్రిగా మరి ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి చాలామంది నాయకులు మనల్ని ఎక్కిరించారు కూడా. కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఎంపీటీసీకి, ప్రతి జెడ్పీటీసీకి నేను మీ అందరికీ అండగా ఉండి, ప్రతి గ్రామము ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా అండదండలతో, మరి ఆనాడు నేను కూడా జెడ్పీటీసీగా ఎంసీపల్లిలో పోటీ చేస్తున్నప్పుడు నన్ను అందరు భయపెట్టించారు. కేసీఆర్ దత్తత మండలు దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు ఆయన సొంతంగా అక్కడికి ఇచ్చిండు, గ్రామాలకు ఇచ్చిండు. మరి నువ్వు ఒక జెడ్పీటీసీగా పోటీ చేస్తే ఓడిపోతే నువ్వు కూడా చాలా పెద్ద క్యాండిడేట్వి, మరి ఇబ్బంది అవుతుంది నీకు అనేటువంటి దాన్ని భయపెట్టడం జరిగింది. మరి నన్ను ఓడగొట్టడానికి మన యొక్క ఇక్కడ ఉండేటువంటి లాస్ట్ టైం పోటీ చేసినటువంటి ఒక ఎమ్మెల్యే కేఎల్ఆర్ కూడా కంకణం కట్టుకొని అన్ని కట్టుకొని బయటకు వెళ్ళి నన్ను ఓడగొట్ట సొంత పార్టీ ఆయన్ని. అయినా కూడా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ నుంచి కేసీఆర్ మాట్లాడుతున్నా ఒక 4 ఎమ్మెల్యేలను నా మీద ఇన్ఛార్జీలుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను ఓడగొట్టడానికి చేస్తున్నాను. నేను ఒక్కనే తిరిగిన, మీ అందరూ తెలుసు. ఆనాడు ఎవరు సపోర్ట్ లేరు నాకు, నేను ఒక్కనే సింగల్గా తిరిగిన. అన్ని గ్రామాలు తిరిగినా అందరికి అండగా ఉన్నాను. కానీ నిజంగా కూడా ఆ రోజు పార్టీని పట్టుకొని, పార్టీకి పట్టుకొమ్మలాగా ఉన్నట్టు ఆనాడు ఉన్నటువంటి పార్టీ కష్టాలలో ఉన్న జెండా మోసినటువంటి ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా వాళ్ళకు రుణం తీసుకోలేదు. ఇది వాస్తవం. కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, మన దగ్గర పట్టణంలో ఉన్నటువంటి చుట్టుముట్టు ప్రాంతాలలో 25 సీట్లలో మనం ఓడిపోయినా, కానీ మనము అధికారంలోకి వచ్చినాం. ఎప్పుడు కూడా రాజకీయాలు చూస్తే ఇక్కడ చుట్టుముట్టు అన్నీ కూడా
పార్టీ ఒకటి ఉంటుంది, అధికారంలో ఒకటి ఉంటుంది, ఒకరు గెలుస్తూ వస్తుంటారు. ఇది మాకు జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు అది మనది మున్సిపాలిటీలు అవుతాయా, జిహెచ్ఎంసీలు కలుపుతారా అనేది ఇంకా క్లారిటీ రాలే. మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఈ వాట్సాప్ గ్రూప్లలో కొంతమంది కూర్చొని మాట్లాడి పెట్టినవన్నీ ఆగమాగం కాకుండా తప్పకుండా మీ మనోభావాలకు అనుగుణంగానే జరుగుతుంది. మేమందరం కూడా మీ మధ్యలో ఉండేటువంటి వ్యక్తులమే. జగన్ యాదవ్ కానీ, నేను కానీ, సుధీరన్న కానీ, నక్కప్రభాకర్ కానీ, ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మేము మీ యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేయడం జరగదు. కానీ ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి మన వాళ్ళ ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటూ మరి మా ఆలోచనలు కూడా వాళ్ళకి చెప్పి మీ యొక్క అభిప్రాయం ప్రకారమే చాలా వరకు జరుగుతుంది. కానీ జరగని వాటి గురించి మేము ఆలోచించే పరిస్థితి కానీ మ్యాక్సిమం మీరు అనుకున్న విధంగానే జరిగే విధంగా ఇప్పటి వరకు అయితే ఇంకేం క్లారిటీ రాలే. దానికి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలు ఎవరికైతే రిజర్వేషన్స్ వచ్చి మంచి పేరు ఉంటుందో మేము ఎవరు కూడా మీ గ్రామాల నుంచి ఇన్వాల్వ్ కావడం ఉండదు. మీ గ్రామం నుంచి, మీ ప్రాంతం నుంచి, మీ ఏరియా నుంచి మీరందరూ కూర్చొని మీరు సూచించేటువంటి వ్యక్తికే బీఫామ్ చేయడం జరుగుతుంది. కానీ జగన్ యాదవ్ గారికి మస్కవుతాను, హరివర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వస్తాను, నక్కప్రభాకర్ దగ్గరికి పోతాను, సుధీరన్న దగ్గరికి పోతే మనకు టికెట్లు వస్తాయని లీడబిల్ల పొండి తిరగకుండా మన ముఖ్యమంత్రి ఇచ్చి మన పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను కానీ పనులను కానీ ఎవరికన్నా పేదలకు అన్యాయం జరుగుతుంటే వాటిని వాళ్ళకి పనిచేపించే విధంగా మనము అధికారాన్ని ఉపయోగించి రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మనకు చేసినటువంటి పని ద్వారా మనం ఓటు తెచ్చుకోవాలి తప్ప ఏ నాయకుల దగ్గరికి వస్తే టికెట్లు వస్తే ఓట్లు వేస్తారనేటువంటి పరిస్థితి ఉండదు. మీ అందరూ ఏది కోరుకుంటే గాలికి టికెట్లు వస్తాయి, మీరు ఏదనుకుంటారో అదే జరుగుతుంది. ఎవరి అభిప్రాయం ప్రకారం జరగదు, ఇది వాస్తవమే. కానీ ఇప్పుడు పార్టీ కష్టాలలో ఉంది. గవర్నమెంట్ వచ్చినా కూడా మన కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉంది. ఎందుకుందంటే ఆనాడు జరిగినటువంటి విధ్వంసం ఏదైతుందో ఈరోజు మళ్ళీ మనం కష్టపడుతున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయాలనుకుంటున్నాం. పార్టీలో చేరుతున్నటువంటి అందరూ కూడా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు, ఆయన సీనియర్ నాయకుడు, ఇంతవంతో ఆయనకు చుట్టుముట్టు కూడా మంచి పేరు ఉంది. నేను ఈ యువకుని కూడా దీపక్ రెడ్డి నాకు చూస్తే చాలా యాక్టివ్ అనిపించింది. దీపక్ రెడ్డి, నేను దీపక్ రెడ్డిని అన్న, మీలాంటి యువత మీరు ముందుకు రండి. మీ యువకులదే రేపు రాజ్యం. మాది అయిపోయింది. మేము ఇంక 5 ఏళ్ళు చేస్తామా 10 ఏళ్ళు చేసినా మా జీవితంలో ఏం చేయాలన్నా చేసేసినాం, అయిపోయింది. రాబోయే కాలంలో నడిపించేటువంటి యువత మీరే. మీ మీదనే, మీరు చేసే దాని మీదనే రేపు భవిష్యత్తు ఉంటుంది. పార్టీ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.